ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2048 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 23, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 11 ఏదైతే ఐక్యూ నియో 10 30,000 ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుందో ఫోను, దాని సక్సెసర్ ఐక్యూ నియో 11 చైనాలో లాంచ్ చేస్తున్నారు. అక్కడ స్పెక్స్ బాగున్నాయి. దీని ఈసారి 2K డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటు ప్రాసెసర్ వచ్చేసరికి 8 elite ప్రాసెసర్ ఉంది. 7500 mAh బ్యాటరీ, 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇండియాకి నాకు తెలిసి 8 elite తో వస్తుందో రాదో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఐక్యూ నియో 10 చైనాలో చూసుకుంటే 8 Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. ఇండియాకి వచ్చేసరికి 8S Gen 4 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. సో ఇది రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడే రాదు ఐక్యూ నియో 11 ఇండియాకి. నెక్స్ట్ ఇయర్ వస్తుంది, 2026 లో మనం చూస్తాం. సో అప్పటికి ప్రాసెసర్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఇదే ప్రాసెసర్ తో తీసుకొని రావచ్చు. అయితే డిజైన్ బయటకు వచ్చింది చూస్తే మాత్రం ఈసారి మళ్ళీ ఐక్యూ నియో 9 Pro మీరు చూసారు కదా, అదే డిజైన్ కి అయితే వెళ్ళారు. ఇది మంచిది, ఎందుకంటే కెమెరా ఫోన్ కాదు, ఇది గేమింగ్ ఫోన్. గేమింగ్ ఫోన్ హోల్డింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. కెమెరా మోడల్ తీసుకొని సెంటర్ లో పెట్టేసి పెద్దగా పెట్టేసారు అనుకోండి, అది ఇరిటేట్ చేస్తూ ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. ఈ డిజైన్ మంచి డిజైన్. నియో 11 ఇదే డిజైన్ లో వస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడే వాళ్ళకి హోల్డింగ్ పొజిషన్ అయితే బాగుంటుంది ఈ డిజైన్తో వస్తే ఫోన్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 జనవరిలో రాదు, కొద్దిగా లేట్ అయితే మార్చి దాకా వెళ్తుందని చెప్పేసి జర్మనీకి చెందిన ఒక వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సామ్సంగ్ నుంచి ఎటువంటి కౌంటర్ అటాక్ అయితే ఏం లేదు దానికి సంబంధించి. సామ్సంగ్ యాక్చువల్లీ అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని జనవరిలో తీసుకొస్తూ ఉంటుంది. S25 కానీ S20 సిరీస్, S24 సిరీస్ కానీ జనవరిలోనే వచ్చినాయి. S26 కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది జనవరిలో వస్తుందని చెప్పేసి. ఇప్పుడు జర్మనీ వెబ్సైట్ ఇలా చెప్తుంది, మరి చూడాలి ఏమైతే నిజంగానే వస్తుందో రాదో. ఎందుకంటే వీళ్ళు ప్రజెంట్ S26 అల్ట్రా మొత్తం రెడీ అయిపోయిందంట ఫోన్. S26 ప్లస్ ఇంకా రెడీ అవ్వలేదు, అందుకే దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు జర్మనీ వెబ్సైట్ అయితే పబ్లిష్ చేసింది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus O Health యాప్ లో కోడ్ అయితే లీక్ అయింది. ఈ కోడ్ ప్రకారం చూస్తే మాత్రం యాపిల్ వాచెస్ ఉంటాయి. యాపిల్ వాచెస్ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ కనెక్ట్ చేయలేము. కాకపోతే ఇప్పుడు యాపిల్ వాచెస్ మీరు OnePlus ఫోన్స్ కనెక్ట్ చేసే విధంగా వీళ్ళు తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. చూడాలి మరి ఇది కానీ వర్కౌట్ అయింది అనుకోండి, ఫ్యూచర్ లో మీరు యాపిల్ వాచ్ ని OnePlus ఫోన్ కి యూజ్ చేయొచ్చు. O+ హెల్త్ లో ఒకవేళ యాపిల్ వాచ్ ని మనం యూజ్ చేసే విధంగా కానీ తీసుకురాగలిగితే మాత్రం మీ దగ్గర యాపిల్ వాచ్ ఉంటే OnePlus ఫోన్ కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే యాపిల్ వాచ్ ఓన్లీ ఐఫోన్స్ మాత్రమే పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ కి పనిచేయదు. మరి చూడాలి ఫ్యూచర్ లో అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రెడ్ గేర్ గేమింగ్ మౌస్ అప్ టు 2400 DPI తో వస్తుంది. దీని ప్రైస్ జస్ట్ 159 రూపీస్ కి వస్తుంది. వైడ్ మౌస్ ఇది. అండ్ ఇంకొకటి సోనీ సౌండ్ బార్ కూడా తక్కువ రేటుకి అయితే వస్తుంది. సోనీ సౌండ్ బార్ మీకు 4250 రూపీస్ ఏమో HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. దీనిలో మీకు 600 watt అవుట్పుట్ ఉంటుంది. 5.1 ఛానల్ హోమ్ థియేటర్, ఇది డాల్బీ ఆడియోతో కూడా వస్తుంది. ఇది మీకు బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 18,700 రూపాయలు ఆ రేంజ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు ఐఫోన్ 17 Pro Max, ఐఫోన్ 17 Proలో ఆరెంజ్ కలర్ ఫోన్ మీరు చూసే ఉంటారు. ఇది బాగా హాట్ కలర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు దాన్ని కొన్నారు. అండ్ ఎక్కడ చూసినా మీకు పోస్టర్లో కానీ ఎక్కడైనా కానీ ఆరెంజ్ కలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆరెంజ్ కలర్ తీసుకోవాలని భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది యూజర్స్ ట్విట్టర్లో రిపోర్ట్ చేస్తున్నారు, రెడిట్లో కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆరెంజ్ కలర్ మారిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. ఆరెంజ్ నుంచి ఇది పింక్ కలర్ కి అయితే మారుతుంది. కొంతమంది అయితే సర్వీస్ సెంటర్ తీసుకెళ్లారు పింక్ కలర్ లో మారిన ఫోన్స్ ని, వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారంట. వేరే కలర్ తీసుకుంటాం అనగానే ఇవ్వట్లేదంట, ఓన్లీ ఆరెంజ్ కలర్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ దీనికి రీజన్స్ వచ్చేసరికి రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆల్కహాల్ వైప్స్ యూజ్ చేసి ఫోన్ని వైప్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ వల్ల కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి, యూవీ రేస్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్కి యూజ్ చేయడం వల్ల ఇది మారుతుందని చెప్పి రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. కొంతమందికి అయితే మాత్రం ఐఫోన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, కొంతమందికి అయితే ఫోన్ కలర్ కూడా పోతుంది. చాలా మంది రిపోర్ట్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి, యాపిల్ ఎప్పుడు క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వదు, క్వాలిటీ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఐఫోన్ 17 Pro Max లో. మరి యాపిల్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఒక ట్వీట్ అయితే పెట్టారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ఏదైనా వెబ్సైట్ కానీ మీరు ఆర్డర్ చేస్తుంటే, ఏదైనా ప్లాట్ఫామ్ కానీ మీరు ఆర్డర్ చేస్తున్నప్పుడు హిడెన్ ఛార్జెస్ ఏదైనా వాళ్ళు వసూలు చేస్తారు అనుకోండి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో లేకుండా ఏదైనా హిడెన్ ఛార్జెస్ వసూలు చేస్తే మీ దగ్గర నుంచి ఆ ఫీ అని ఈ ఫీ అని వసూలు చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వసూలు చేస్తే మాత్రం మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. 1915కి మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ట్రై చేసాం మేము. ఫ్లిప్కార్ట్లో కొద్దిగా హిడెన్ ఛార్జెస్ కనిపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడడానికి. ఈ ఫోన్ కనెక్ట్ అయ్యి మాట్లాడడానికే దగ్గర 6 నిమిషాలు పట్టింది. వెయిట్ చేస్తే 6 నిమిషాల తర్వాత లైన్లోకి అయితే వచ్చారు. మాట్లాడినంత వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది ఫ్లిప్కార్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లు ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు మేము డెలివరీ ఫీ, ప్యాకింగ్ ఫీ ఇట్లాంటివి వసూలు చేస్తామని ఉంటే మేము ఏం చేయలేము అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్గా వసూలు చేశారనుకోండి, మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ చాలా మందికి ఆన్లైన్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆన్లైన్లో మొబైల్ కొన్న తర్వాత చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటు సైడ్ నుంచి రియాక్షన్ ఉండదు. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా వెబ్సైట్ నుంచి
మీకు రియాక్షన్ ఉండదు. అట్లాంటివి కూడా కంప్లైంట్ చేయొచ్చు. డైరెక్ట్ వెబ్సైట్లో మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా. ఇది ఓపెన్ చేయగానే మీకు రిజిస్టర్ అవ్వాలి. మీరు రిజిస్టర్ అయ్యి మీ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు అన్ని అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి మీరు కేసు అయితే ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. ఇది డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్. అండ్ ఇట్లాంటి కేసు ఒకటి జరిగింది లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఒక అతను వీరేష్ అని చెప్పేసి సెప్టెంబర్ 29, 2024 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు అమెజాన్ నుంచి. కాకపోతే సెల్లర్ అతనికి ఐక్యూ నియో 9 Pro అయితే పంపించాడు. దీనికి సంబంధించి కన్జ్యూమర్ కోర్టులో కేసు అయితే వేశాడు. తర్వాత అమెజాన్ సెల్లర్స్ కి కోర్టు ఏం చెప్పిందంటే డబ్బులు రీఫండ్ ఇచ్చేమంది అండ్ దాంతోపాటు 15,000 రూపాయల వరకు ఎక్స్ట్రా చెల్లించమని చెప్పింది అనమాట. మొత్తం 45 రోజులు గడివిచ్చింది. 35,000 రూపాయల వరకు పెనాల్టీ దాకా వేశారు. అండ్ ఫోన్ కూడా ఐఫోన్ ఇవ్వాలి అది తీసుకొని. ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టారు. 45 రోజులు కంప్లీట్ అయినా వాళ్ళు ఏమీ రెస్పాన్స్ లేదు. మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసిన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తే ఈసారి డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎవరైతే సెల్లర్స్ ఫోన్ అమ్మారో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అండ్ అమెజాన్ మీద కూడా ఎవరైతే పర్సన్స్ వీటిని మేనేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయండి. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుందని చెప్పేసి కోర్టు చెప్పింది. మీరు ఒకవేళ ఆన్లైన్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, వ్యాలిడ్ రీజన్ ఉంటే మీ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తాను, వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే డ్రీమ్ బైక్స్ అడుగుతున్నారు. రీల్స్ అండ్ బ్లాగ్స్ రికార్డ్ చేయడానికి iPhone 15 Pro తీసుకోవాలి, iPhone 16 తీసుకోవాలి అడుగుతున్నారు. iPhone 16 కంటే iPhone 15 Pro మీకు చాలా చాలా బెటర్ ఫోన్ అవుతుంది. ఒకవేళ మీరు రీల్స్ బ్లాగ్స్ రికార్డ్ చేయాలి అనుకుంటే iPhone 15 Proకి వెళ్ళడం మంచి ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా S24 Ultra లేకపోతే S25 Ultra రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఇది మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి నేను బ్లర్ చేసేసాను, నేమ్ లేదు. ప్రజెంట్ మీకు వాల్యూ ఫోన్ అనేది S24 Ultra. S24 Ultra మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. S25 Ultra మీకు కొద్దిగా ఎక్కువ రేట్ ఉంది. మీకు రెండిట్లో బెటర్ ఫోన్ అయితే మాత్రం S25 Ultra అవుతుంది. ఇప్పుడు కొత్త ఫోన్ కాబట్టి అది. అయితే వాల్యూ ఫోన్ అనే విషయానికి వస్తే S24 Ultra అవుతుంది. ఒకవేళ మీకు S25 Ultra కావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇదే ప్రైస్కి మీకు ఈ టైంకి S25 Ultra అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి కోహిలరీ బ్రాండ్ మీరు వినే ఉంటారు. ట్యాప్లు ఇట్లా తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్ అయితే తయారు చేశారు. అండ్ ఇది మీరు బాత్రూమ్ సీట్ ఉంటుంది కదా దానికి పెట్టాలన్నమాట. దీనికి కెమెరా ఉంటుంది, సెన్సార్స్ కూడా ఉంటాయి. ఒక్క పని చేస్తుంటది అనమాట. సో ఇది ఎందుకు ఇక్కడ పెట్టాలి, దీనివల్ల ఉపయోగం ఏంది అంటే దీన్ని యాప్తో కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది మనం కనెక్ట్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్తో మనం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యూజర్స్ మేబీ ఫింగర్ ప్రింట్స్ అది పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది వర్కింగ్ అయితే ఇలా అవుతుంది. మీరు నార్మల్గా వెళ్ళి బాత్రూమ్ కూర్చున్నప్పుడు మీ స్టూల్స్ని ఐడెంటిఫై చేయగలదు. లైక్ కెమెరా ఉంది కదా, కెమెరా స్టూల్స్ని చూసి దానిలో ఏదైనా బ్లడ్ ఇలాంటిది ఏదైనా ఉంది అంటే మాత్రం మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తుంది యాప్లో. బ్లడ్ ఉంది అంటే మీ పైల్స్ ఇట్లాంటివి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్టూల్ ఎలా ఉంది క్వాలిటీ, అది మరీ గట్టిగా ఉందా ఇది కూడా చెక్ చేస్తుంది. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి మీరు ప్రోటీన్ ఎక్కువ తింటున్నారు, ఫైబర్ తీసుకోవట్లేదు. ఫైబర్ కూడా ఇంటేక్ పెంచండి మీ ఫుడ్లో, స్టూల్ క్వాలిటీ పెరుగుతుందని చెప్పేసి చెప్తుంది. లూజ్ మోషన్స్ అవుతుంటే ఒక రకంగా ఇట్లా మొత్తం ఐడెంటిఫై చేసేసి ఆ సెన్సార్స్ అన్ని రకరకాలుగా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు వినడానికి ఇది ఎలాగో అనిపించవచ్చు, కాకపోతే దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, కొద్దిగా మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఈ గ్యాజెట్ ఒకటి తయారు చేశారు వీళ్ళు. అండ్ ఇది ప్రైస్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. 52,000 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే డాలర్స్లో $599 అమ్ముతున్నారు. యూఎస్లో ప్రీ ఆర్డర్ కూడా దీనికి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి అమెజాన్ వాళ్ళ డెలివరీ బాయ్స్కి స్మార్ట్ గ్లాసెస్ అయితే ఇస్తూ ఉంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఓన్లీ వీళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి అనమాట. వీళ్ళకి స్మార్ట్ గ్లాసెస్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక షట్టర్ బటన్ కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఒక షట్టర్ ఉంటుంది, ఇది న్యూస్ చేసి ఫోటోలు తీయచ్చు వీళ్ళు. రైట్ సైడ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది, దాన్ని బ్యాటరీ అయిపోతే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ గ్లాసెస్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఫోన్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేయగానే అడ్రస్ ఎట్టుందో అది మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. మ్యాప్ ఫాలో అయిపోయి వెళ్ళిపోవచ్చు వాళ్ళు డెలివరీ చేయడానికి. డెలివరీ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఫోటో తీసేసి కూడా వీళ్ళు అప్లోడ్ చేయొచ్చు, అమెజాన్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ స్మార్ట్ గ్లాసెస్ అయితే అమెజాన్ వాళ్ళ డెలివరీ బాయ్స్కి అయితే ఇస్తుంది. ప్రజెంట్ అయితే యూఎస్లో ఇది జరుగుతుంది, ఫ్యూచర్ ఇండియా తీసుకొస్తారని చూడాలి. నెక్స్ట్ మనకి జోహో కార్పొరేషన్ అంటే మనకు గుర్తొచ్చేది రీసెంట్గా ఎరెక్టాయ్ చాలా పాపులర్ అయిపోయింది. వాట్సాప్కి పోటీగా ఇండియన్ యాప్ అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఒక పేమెంట్ యాప్ తీసుకురాబోతున్నారు. ఫోన్పే, గూగుల్ పే ఎలా ఉంటాయి అట్లా ఒక జోహో పే అని చెప్పేసి ఒక యాప్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి బిల్ గేట్స్ ఒక టీవీ సీరియల్ నటిస్తున్నాడు, హిందీ సీరియల్ క్యూంకీ 2 అంట. దీనిలో స్మృతి ఇరానీ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరి మధ్య ఒక చిన్న క్లిప్ కూడా రిలీజ్ చేశారు. 2 ఎపిసోడ్లు అట్లా ఉంటారంట బిల్ గేట్స్ గారు. మొత్తానికి బిల్ గేట్స్ గారు బిజీ అయిపోయారు. మొన్న చాయ్ వాలాతో ఇప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ఇది మంచి ప్రోడక్ట్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. ప్రోడక్ట్ సెలవు, బాయ్.